113 మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నుతింపబడును గాక. 3వ వచనం కూడా చదువుకుందాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామమును స్తుతి నొందదగినది. అట్లాగే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 2. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. పేజీ నంబర్ 175, కొత్త నిబంధన గ్రంథంలో పేజీ నంబర్ 175. 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి. ప్రభు యొక్క సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. యేసు క్రీస్తు ప్రభు నామములో మా జీవితాల్లో మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ దినం ఎంతోమంది చూడలేకపోయారు. మేము వారికంటే గొప్పవారమో, శ్రేష్టమైన వారమో, గనులమో, జ్ఞానులమో మేమైతే కాదు, కానీ ఉచితమైన మీ కృప ద్వారా మమ్మల్ని సజీవులుగా ఉంచారు. సజీవమైన దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకై ఇచ్చిన తరుణమును బట్టి వందనాలు. మమ్మల్ని మీ ఇంటికి నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినం ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థన చేయండి. దృశ్య అంధకార శక్తులను నజరైన యేసు ప్రభు నామములో బంధిస్తూ మీ విజయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 113లో మనం చదివిన 3 వచనాలు, అందులో 3వ వచనము సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైము? ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం. ఏం చేయాలి అప్పుడు? 6 నుంచి 6 వరకు చెప్పండి. తర్వాత 6 తర్వాత ఏం చేయాలి? సాయంకాలం 6 నుంచి పొద్దున్న 6 వరకు ఆడుకోవాలా? ఏం చేయాలి? ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, ఇది మొదలుకొని 2వ వచనంలో ఇది మొదలుకొని ఎల్లకాలము అంటున్నాడు. ఎల్లకాలం అంటే ఎవరు ఎల్లకాలము? ఎల్లకాలం అంటే ఎవరు ఎల్లకాలము? మనం బతికినంత కాలము, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము యెహోవాని మనం స్తుతించాలి. సూర్యోదయము అంటే మనము పడుకున్న తర్వాత కళ్ళు తెరిచిన కానించి కళ్ళు మూసేంత వరకు దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుణ్ణి మన హృదయంలో ఆరాధించుకుంటూ ఉండాలి. ఎందుకని ఆరాధించాలి? ఎందుకు ఆయన్ని మనం కృతజ్ఞతలు చెల్లించాలి? ఎందుకు ఆయన మనకు సాగిలిపడి ఆయనకి నమస్కరించాలి? ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని వాక్యంలో ఇందాకదే బాగుంది, ఇప్పుడు కొంచెం తేడాగా ఉన్నట్టు. ఇప్పుడు ఎందుకనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మనల్ని ప్రేమించెను. ఎందుకు ప్రేమించాడు ఆయన మనల్ని? ఎందుకు ప్రేమించాడు? ఎందుకండి తెలియట్లేదా మీకు? ఎందుకు మనల్ని ప్రేమించారు? మంచోళ్ళు మన, జ్ఞానులు మన, ఎందుకు మనల్ని? పాపులు మనల్ని ప్రేమించారు. పాపులను ఎవరైనా ప్రేమిస్తారండి? దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు మనల్ని తన స్వరూప్యంలో సృజించుకున్నాడు. దేవుడు తన స్వరూప్యంలో మనల్ని సృష్టించుకున్నాడు. తనలాంటి పోలిక చెప్పున తనలాంటి వారిగా మనల్ని చేసుకున్నాం. మనము శత్రువైనటువంటి అపవాది పన్నాగాల్లో పడిపోయి, ఆ పాపంలో పడిపోయి మానవుడు తొలగిపోయి త్రొట్టిల్లిపోయి దేవునికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా, దేవునికి విరోధిగా ఎవరైనా విరోధులను ప్రేమిస్తారా? శత్రువులను ఎవరైనా ప్రేమిస్తారా? అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి పాపంలో పడిపోయిన నిన్ను నన్ను ప్రేమించటానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈ పాపంలో ఈ పాపాత్ముడిగా ఉన్న మానవుడిని రక్షించడానికి, ఈ పాపాత్ముడైన మానవుడు తన పాపం నుండి తప్పించడానికి, ఈ పాపాత్ముడైన మానవుడు తన పాపం నుండి విడిపించటానికి ఆయన ఎంత
గొప్ప, ఎవరు చేయలేనటువంటి, ఎవరు ఊహించలేనటువంటి, ఎవరి వల్ల కానటువంటిది ఒక గొప్ప కార్యం చేశాడు. అప్పుడే పాపాత్ముడైన మానవునికి ఆ పాపం నుండి విడుదల కలిగింది. పాపం వల్ల వచ్చేటటువంటి జీతమైనటువంటి మరణం నుండి విముక్తి కలిగింది. ఆ పాపం ద్వారా చనిపోయిన మానవుడు మరణిస్తే వెళ్ళి ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని నుండి తప్పించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప శిలువ కార్యం ఏంటంటే యెషయా గ్రంథంలో రాయబడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, పేజీ నెంబర్ 614. పాత నిబంధనలో పేజీ నెంబర్ 614. యెషయా గ్రంథం 53లో 3వ వచనంలో ఉంటుంది. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయనను మనుషుల వలన విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండేది. సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవుని రక్షించాలనేటటువంటి, మానవుని తప్పించాలనేటువంటి, మానవుని విడిపించాలి, మానవుని తనతో పాటు తన మోక్ష రాజ్యములో అనగా పరలోక రాజ్యంలో ఈ పాపాత్ముడైన మానవుణ్ణి అక్కడికి తీసుకురావటానికి ఆయన చేసినటువంటి గొప్ప బలియాగం కార్యం ఏంటంటే ఆ సిలువలో ఆయన చూడండి, మొట్టమొదటి మనుషులు అతడు తృణీకరింపబడ్డాడు. అంటే ఇంగ్లీష్లో హీ వాజ్ రిజెక్టెడ్ అని ఉంటుంది కదండి. ఆయన రిజెక్ట్ చేయబడ్డాడు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి, మనల్ని అంగీకరించడానికి. ఏమంటే ఆయన ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. చూడండి, మొదటిదిగా ఆయన తృణీకరించబడ్డాడు. రెండవదిగా చూడండి 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు, బాధింపబడినవాడు ఏం చిత్తమే. చూడండి, మన కొరకు ఆయన భరించాడు. ఎవరు భరిస్తారండి మనల్ని? మనమే భరించుకోలేం కదండి. అటువంటిది మనల్ని ఆయన భరించటానికి ఆయన ఆ భయంకరమైన వేదనని భరిస్తూ వచ్చాడు. ఆయన ఆ భరించిన దాన్ని బట్టి ఆయన మొత్తపడ్డాడు. తర్వాత శ్రమనొందినవాడు. ఈ పాపం వల్ల వచ్చేటటువంటి ఈ శ్రమల్లో నుంచి ఈ పాపాత్మటువంటి మానవుని తప్పించడానికి ఆయన నీ కోసము, నా కోసమో, లేక మన కోసమో ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఆయన భరించాడు, బాధపడ్డాడు, లేదా శ్రమ పొందాడుగా ఉన్నాడు. చూడండి, తర్వాతది 5వ వచనంలో ఉంటుంది, మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నలగగొట్టబడ్డాడు, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడాను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభువారు పొందినటువంటి ఆ శిలువలో ఆ దెబ్బల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై మన అతిక్రమణను బట్టి ఆయన, చూడండి, ఎవరైనా ఊళ్ళో ఒక దొంగతనం చేసి దొరికిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ దొంగని చెట్టుకు కట్టేశారు అనుకోండి. చెట్టుకు కట్టేసిన దొంగని ఏం చేస్తారు? చెట్టుకు కట్టేసిన దొంగని ఏం చేస్తారు? మమ్మల్ని ఎప్పుడు కట్టలు చెట్టుకు అంటారా ఏంటి? చెట్టుకు కట్టేసిన దొంగని ఏం చేస్తారు? కొడతారు. కరెక్ట్గా చెప్పారు, కొడతారు. ఎందుకు కొడతారు? ఎందుకు చేసావని కొడతారా? ఏం చేసావని కొడతారా? దొరికిపోయాడని కొడతారా? ఎందుకు కొడతారు? మళ్ళీ చేయొద్దని కొడతారా? ఇన్ని క్వశ్చన్లు ఏమి అడగరండి అండి. మన ఇన్ని క్వశ్చన్లు ఏమి అడగడం. దొరికినోడు కొడతాడు. నా డబ్బులు కూడా పోయినాయి అంటారు కొంతమంది. మా ఇంట్లో నా గొలుసు కూడా పోయింది అంటారు ఇదే పని సందర్భంలో. అంటే వాడి చేయని నేరాలన్నీ కూడా వేసేస్తాడు ఆడి మీద. ఆడు ఫస్ట్ టైం దొంగగా చేసి దొరికిపోయాడు అనుకోండి, 10 రూపాయలు దొంగతనం చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ నా అన్నీ పోయినాయి, గత సంవత్సరం నుంచి ఈడే అనుకుంటా దొబ్బేసిందని చెప్పి వాడిని కొట్టడం జరుగుతుంది. చూడండి, వాడిని కొట్టే క్రమంలో ఆ ఊరి సర్పంచ్ గారు, ఆ ఊరి పెద్ద, ఆ ఊరిలో మంచి ఆయన వచ్చి ఆయనకు బదులుగా నన్ను కొట్టండి, ఆయన విడిపించండి అంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆ దొంగ పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పండి. ఇంకా
అర్థం కానటువంటి పరిస్థితి. నేను చేసిన తప్పుకి, నేను అనుభవించవలసిన శిక్షకి నాకు బదులుగా ఈయన అసలు అనుభవిస్తున్నాడేంటి, ఈయన పొందుతానంటున్నాడేంటి, ఈయన శిక్షించబడతానంటున్నాడేంటి, ఈయన తన్నులు తింటానంటున్నాడేంటి, ఈయన నన్ను విడిపించడానికి, అతన్ని మీరు విడిపించండి, నన్ను మీకు నేను అప్పగిచ్చేస్తానంటాడు. నన్ను కొట్టండి, నన్ను ఏమైనా చేయండి, కానీ ఆ దొంగని ఏం చేయొద్దు అంటాడు. ఆ దొంగ పొజిషన్లో మనం ఉన్నాం. ఏమండి, మనమేం దొంగతనాలు చేయవసరలా. ఇంతవరకు నేను దొంగతనం చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి ఎంత సత్యం. అందరూ దొంగలే అన్నట్టు, అంతా దొంగలే, అందరూ దొంగలే అన్నట్టు. చూడండి, మన దొంగ బ్రతుకుని దేవుడు మార్చటానికి, తాను మనం అనుభవించవలసిన శ్రమలను, మనం పొందవలసినటువంటి ఆ శిక్షను ఆయన కలవరిశిలో మన కొరకు మొత్తబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన మన కొరకు ఆ బాధలన్నీ భరిస్తూ వచ్చాడు. చూడండి, తర్వాత 7వ వచనంలో ఉంటుంది, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెల. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుక్కోబడాను. అన్యాయపు తీర్పు. ఏమంటే, మనకేస్తే శిక్ష, ఎవరైనా పాపం అన్యాయం వేసారు తీర్పు అంటారా? మనల్ని చూసి ఎవరన్నా వీడికి సరిగ్గా పడాల్సిందే, ఈమెకి కరెక్ట్గా వేసారు, ఇంకెక్కువ వేయాల్సిందేని అంటారు మనల్ని. అవునా? చూడండి, మనం చేసిన ఇంత ఘోరమైన జీవితంలో మనకి ఏ శిక్ష లేకుండా చేశారు, ఏ శిక్ష లేకుండా. అందుకనే పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది, చదవండి. ఏం రాశాడంటే, క్రీస్తు యేసు ఏ శిక్షయు, ఎందుకు ఏ శిక్ష లేదంటే, మనం అనుభవించవలసిన శిక్ష ఆయన అందరికీ కాదు. ఎవరైతే క్రీస్తు యేసు ప్రభునందు ఉంటారో, ఎవరైతే క్రీస్తు యేసు ప్రభు నా కొరకే ఆ శిలువలో మరణించి, నా కొరకే ఆయన ఆ భయంకరమైన వేదన భరించి, నా కొరకే తృణీకరించబడి, నా కొరకే గాయపరచబడి, నా కొరకే ఆయన చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి శిలువయాగాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచి వారి పాపములను ఒప్పుకుంటారో, నిజమైన పశ్చాత్తాపం వారిలో కలుగుతుందో, వారికి ఏ శిక్ష విధి కలగదు అని దేవుని వాక్యం చెప్తుంది. అట్లాగే చూడండి, 8వ చూసాం మనం, అన్యాయపు తీర్పు పొందిన అతడు కోనుపాడు. అలాగే 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూడండి, 3వ లైన్లో ఉంటుంది, ఎలయనగా మరణమును నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయువారులు ఎంచబడిన వాడై అనేకుల పాపములను భరించెను. అనేకుల పాపములను ఆయన ఏం చేశారండి? భరించాడు. అనేకుల పాపములు, అనేకులమైనటువంటి మన పాపములను భరించాడు. మన కొరకు తన రక్తమును దారబోసాడుగా ఉంటుంది. తనకు తానే అర్పించుకున్నాడు. తండ్రి అయిన దేవునికి బలిగాను అర్పణగా సమర్పించుకున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పౌలు గలతీయులకు రాస్తూ 1వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తమై తనకు తాను, చూడండి, మన పాపముల నిమిత్తమై తను తాను అప్పగించుకున్నాడు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాస్తా ఉన్నాడు. ఏమంటాడంటే, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతిని అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపంగా చేయబడి, చివరికి పాపము లేని, పాపం అంటే ఎరగనటువంటి ఆ పవిత్రమైన పుణ్యదేవుడు మన కొరకు పాపముగా చేయబడుతూ వచ్చాడు. మనల్ని ఎప్పుడు ప్రేమించాడంట తెలుసా? రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఎప్పుడు ప్రేమించాడంట మనల్ని? రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు
చనిపోయాను. మనం ఇంకా పాపాత్మూలంగా ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయాను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో లేఖనముల ప్రకారం క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడను, తిరిగి సజీవుడిగా లేచాను. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు నా పాపములను క్షమించుటకు ఈ లోకానికి వచ్చి నాకు బదులుగా ఆ కలవరిశిలో తన ప్రాణాన్ని అర్పించి నాకు బదులుగా నా పాపభారమును భరించి నా కొరకై తృణీకరించబడి నా కొరకై అన్యాయపు తీర్పు పొందినవాడిగా నా కొరకే తన ప్రాణమును దారబోసి నా కొరకే తన రక్తమును దారబోసిన అని హృదయమార విశ్వసించినారో, ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, ఎవరికైతే పాప క్షమాపణ పొందుకున్నారో అట్టివారు ఎప్పటి వరకు ఆరాధించాలంట? ఎల్లప్పుడా ఎల్లకాలం ఆరాధించాలి. ఏదో ఆదివారం 9 గంటలకు 10ంటికి వచ్చి ఆరాధించిన తర్వాత తాళాలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చేవరకు కాదు. ఇది ఎప్పుడు ఆరాధించాలి? ఎల్లకాలం. మన ఒంట్లో ప్రాణం అంటే మనలో ప్రాణం ఊపిరి ఆగిపోయేంత వరకు ఆగుతుంది. ఎవరికన్నా అప్పుడప్పుడు ఆగింది? ఎవరికన్నా ఆగలేదుగా. ఆగలేదంటే మనం ఆరాధిస్తూనే ఉండాలి. ఆగిన తర్వాత ఇంకా ఆరాధించాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు ఆరాధిస్తారు మనకు బదులుగా కదా. సో మనం ఆరాధిస్తూనే ఉండాలి ఎల్లకాలము. మనము ఉదయకాలం కళ్ళు తెరిచిన కానించి మళ్ళా మనం పడుకునే లోపు ప్రభుని మనం స్మరించుకుంటూనే ఉండాలి. దేవుడు చేసిన గొప్ప బలమైన కార్యాన్ని ఆరాధిస్తూనే ఉండాలి, మనసులో ఆరాధిస్తూనే ఉండాలి. ఇక్కడ మనం సామూహికంగా సంఘంగా చేరి ఇంకా రక్షించబడిన వారు ఎవరైతే ఉంటారో వారు మన ఆరాధనను విన్నప్పుడు వారిలో నేను కూడా 20 సంవత్సరాల క్రితం మందిరానికి వెళ్ళినప్పుడు వీళ్ళేంటో ప్రార్థన చేస్తున్నారు అనుకునేవాడిని. ఏంటంటే రకరకాలుగా చేస్తారు, ఒకళ్ళు ఆమెను అంటున్నారు, ఒకళ్ళు ఏంటో ఒకళ్ళ మధ్యలో కొంతమంది అప్పట్లో పాటలు పాడేవాళ్ళు, పాటలు పాడుతున్నారు, ఏం అర్థమయ్యేది కాదు. కొంతమంది ఏంటంటే అయ్యా నేను ఘోరమైన భయంకరమైన పాపినంటే ఈయన ఏం చేసాడేమో అనుకున్నా నేను. ఇట్లా రకరకాల వాళ్ళు వాళ్ళ యొక్క పాప జీవితాన్ని అంటే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఏంటి ఇంత దుర్మార్గంగా ఉన్నాడు, ఎంత మంచిగా ఉన్నాడు అని. నేను గతంలో ఎంత ఇదిగా ఉండేవాళ్ళ, ఏమి ఇలాంటిదా అలాంటిదా అని అనుకుండేవాడిని. ఓహో ప్రభు ఇంత గొప్ప కార్యం చేశాడా, ప్రభు వాళ్ళ జీవితాన్ని ఇలా మార్చాడా. ఆరాధన అంటే అర్థం తెలియని నాకు దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవము ఆధిక్యత దేవుడు నాకు కలగజేశాడు. కనుక ఇక్కడ కూర్చున్నా మనం అందరిలో ఎవరైతే ఇంకా యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో, యేసు క్రీస్తు ప్రభు నా కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా తిరిగి 3 దినాలు లేచాడు, ఇంకా విశ్వాసం ఉంచలో దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం కూడా ఆయన ఎల్లకాలం ఆరాధించే అనుభవంలో, ఎల్లప్పుడూ ఆయన ఆరాధించే ఆధిక్యతలో దేవుడు మనకు కలగజేస్తున్న అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా మీ పాపాలు క్షమించబడకపోతే యేసు ప్రభా నేను పాపిని, నన్ను క్షమించి మీ రక్తంతో కడగమని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన పాపంలో ఒప్పుకుంటే ఈ క్షణమే ఇప్పుడే మన పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పాపాలు క్షమించబడితే మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ దొంగ దెబ్బలు తిన్న దొంగ ఆయన్ని చూసినప్పుడల్లా, ఆయనకి తగిలిన దెబ్బలు అప్పుడల్లా చూసుకున్నప్పుడు ఆయన గుర్తొస్తాడుగా, ఆయన నన్ను కాపాడిన ఆయన ఎవరు, నన్ను రక్షించిన వాళ్ళని. మన జీవితంలో కూడా మనం ఎల్లప్పుడూ మన జరిగిన ప్రతి సన్నివేశం ప్రతి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభుని ఆరాధించకుండా ఉండలేం. కనుక ఉదయకాలము ప్రభు మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు, మన జీవితాల్లో చేసిన ఆ శిలువ కార్యమును మరొకసారి జ్ఞాపకం చేసి హృదయమార కృతజ్ఞతాస్తుతులు ప్రభుకి ఆత్మతో సత్యంతో చెల్లిద్దాం. పాత పుస్తకాలు అయితే 153, కొత్త పుస్తకం అయితే 155. మొదటి చరణము ఆఖరి 3 చరణాలు పాడుకుందాం. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి అనే పాట. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నా
ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. శిరస్సు నిచ్చితివి మళ్ళా మకుటముకై. స్వామి నా పాపములా కొరకే. శిరస్సు నిచ్చితివి మళ్ళా మకుటముకై. స్వామి నా పాపములా కొరకే. సాగింపజాలా నివేదన బహుగా. సాగింపజాలా నివేదన బహుగా. సాయించితివి ప్రేమ తోడా. సాయించితివి ప్రేమ తోడా. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రాయచిత్తంపై తోతివ నాకై. పాపము నుండి విడిపించుటకు. ప్రాయచిత్తంపై తోతివ నాకై. పాపము నుండి విడిపించుటకు. పొందితినెంతో గొప్ప రక్షణను. పొందితినెంతో గొప్ప రక్షణను. పశ్చాత్తాపము ద్వారా నేను. పశ్చాత్తాపము ద్వారా నేను. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ. ఎందుకింతగా ప్రేమించితివి. ఎంత అద్భుతము ప్రభువాని ప్రేమ. ఎందుకింతగా ప్రేమించితివి. వందనమర్పింతు నీ పాదములకే. వందనమర్పింతు నీ పాదములకే. బంధుగా నీ వాడనైతి. బంధుగా నీ వాడనైతి. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. నా ఎడల నీదు సంకల్పమేగా. నీ స్వాస్యమను భావించుటకు. నా ఎడల నీదు సంకల్పమేగా. నీ స్వాస్యమను భావించుటకు. నీ తోడ నిరతం నేనుండునట్లు. నీ తోడ నిరతం నేనుండునట్లు. అధికారం ఇచ్చితివి. అధికారం ఇచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వం నిచ్చితివి. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరము
బిగ్గరగా స్పష్టంగా దేవుడు మన ముందుకు తీసుకొచ్చిన మాటలు గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. సండే స్కూల్ టీచర్ చేస్తారు, తర్వాత ఒకరు